హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఈవినింగ్ టైం రోడ్డు పక్కన అమ్మే బొరుగుల మిక్చర్ను హైజీన్గా అదే టేస్ట్ వచ్చేలాగా చేసి చూపించబోతున్నాను. దీన్నే ముంత మసాలా అని కూడా అంటారు. బియ్యం అనేది ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి టిప్పు వీడియోని ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ముంత మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్రను ఉంచి అందులో హాఫ్ కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసుకొని సన్నని సెగ మీద బాగా వేపుకోవాలి. వేపుకున్న ఈ వేరుశనగ పప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ వేపుకున్న వేరుశనగ పప్పు పూర్తిగా చల్లారేలోపు వేరొక కడాయిని స్టవ్ మీద ఉంచుకొని అందులో బొరుగులను వేసుకోవాలి. సన్నని సెగ మీద ఈ బొరుగులను వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల బొరుగులనేవి క్రిస్పీగా అవుతాయి. బొరుగులు క్రిస్పీగా వేగాయా లేదా అనేది ఏదైనా ఒక బొరుగును పట్టుకొని నలపడం వల్ల తెలుస్తుంది. ఇప్పుడు ఈ బొరుగులను వేరొక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ అదే కడాయిని పొయ్యి మీద పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఈ వేడెక్కిన ఆయిల్లో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు అటుకులను వేసుకొని సన్నని సెగ మీద బాగా వేగనివ్వాలి. అటుకులు బాగా వేగిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన ఉంచుకున్న బొరుగులను వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు అనేది బొరుగులు మొత్తానికి పట్టుకునేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పక్కన ఉంచుకున్న వేరుశనగ పప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కారం అనేది బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు సాయంత్రం టైంలో ఏమన్నా తినాలనిపించినప్పుడు తినచ్చు. వేయించుకున్న ఈ బొరుగుల మిక్చర్లో కొంత భాగంను ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని కొంత భాగంను ఒక పాత్రలోకి తీసుకొని అందులో ఒక చిన్న సైజు సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలను, ఒక చిన్న సైజు టమోటా ముక్కలను, కొంచెం కొత్తిమీరను, కొంచెం నిమ్మరసంను వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ముంత మసాలా రెడీ. బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి టిప్ చూద్దాం. ఒక కాటన్ గుడ్డను కానీ టిష్యూని కానీ తీసుకొని అందులో 5-6 లవంగాలు, కొన్ని మిరియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి మూట కట్టి బియ్యం మధ్యలో ఉంచాలి. అలాగే కొన్ని వేపాకులు, 4-5 బిర్యానీ ఆకులను బియ్యంలో కలుపుకోవడం వల్ల పురుగు పట్టదు. If you like this video, please like, share and subscribe. Thank you for watching.